సో హలో మా వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టాక్స్ విత్ ఎన్కే. సో ఇప్పుడే మన కూలీ ట్రైలర్ అయితే చూసినా అనమాట. ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ట్రైలర్ అయితే అసలు నాగార్జున స్క్రీన్ ప్లే నాకు మెయిన్గా నచ్చింది. నాగార్జున స్క్రీన్ ప్లే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. అసలు నాగార్జున స్క్రీన్ ప్లే అయితే ఆ అనిరుద్ మ్యూజిక్ ఏదైతే ఉందో, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందని క్లియర్గా అర్థమైపోతుంది మనకైతే. నెక్స్ట్ లెవెల్ ఉంది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అనిరుద్ది. అండ్ మన రజనీకాంత్ సార్ అయితే స్క్రీన్ ప్రెజెన్స్ అయితే ఉందో అది నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అసలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. ఆ స్వాగ్ కానీ, ఆ రజనీకాంత్ గారి సూపర్ స్టార్ స్వాగ్ కానీ అంతా నెక్స్ట్ లెవెల్గా అనిపిస్తుంది అసలు ఆ ట్రైలర్కి అట్లయితే. అండ్ మన అమీర్ ఖాన్ కూడా ఉన్నాడు అనమాట ట్రైలర్లో. నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. ఒక లైక్ ఎట్లా అంటే లైక్ కొంచెం ఎంటర్టైన్ ఇచ్చేటట్టున్నాడు మూవీలో. లాస్ట్కి మనకి క్లియర్ అర్థమైపోతుంది అమీర్ ఖాన్ అయితే లాస్ట్లో ఉండబోతున్నారు, మూవీ క్లైమాక్స్లో అయితే ఉండబోతున్నారు అనమాట. అదైతే క్లియర్ స్పాయిలర్. యాక్చువల్లీ అమీర్ ఖాన్ గారు ఒక ఇంటర్వ్యూలో అయితే మనకు చెప్పారనమాట. సో అది క్లియర్, అది క్లైమాక్స్లో ఉంటారని చెప్పి అదైతే మనకైతే క్లియర్ ఉందన్నమాట. సో ఓవరాల్ ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఆ స్క్రీన్ ప్లే అయితే నాకు నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అనిపిస్తుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ అయితే మనకు తెలిసిందే. అండ్ పెద్ద పెద్ద క్యారెక్టర్స్ అయితే ఉండబోతున్నాయి మూవీలో మనకు తెలుసు. నాగార్జున గారు అనే రజనీకాంత్ గారు, సో నాగార్జున గారు అండ్ అమీర్ ఖాన్ గారు, ఉపేంద్ర యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందని అయితే మనకైతే క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. ట్రైలర్లో అయితే చాలా నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది ఆయన కూడా. అండ్ మన శృతి హాసన్ ఉంది మూవీలో. అండ్ పూజా హెగ్డే, వీళ్ళంతా అయితే పూజా హెగ్డే సాంగ్ ఉండబోతుంది. యాక్చువల్లీ ఆమె క్యారెక్టర్ కూడా ఉంది, నిన్న యాక్చువల్లీ మెన్షన్ చేసేది కదా. సో ఆమె క్యారెక్టర్ కూడా ఉందని చెప్పి మనమైతే చూడబోతున్నాం అనమాట మూవీలో. సో మూవీ ఎట్లా ఉండబోతుంది ఏందనేది నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. ఇట్ ఈస్ వెరీ యాంటిసిపేటెడ్ మూవీ అనమాట. మన తెలుగులో అయితే ఇది వెరీ యాంటిసిపేటెడ్ మూవీ అనమాట. సో 2025లో. సో ఈ మూవీ కోసం అయితే నేనైతే వెయిట్ చేస్తున్నా. వార్ 2 అండ్ కూలీ రెండు ఒకటేసారి వస్తున్నాయి మూవీస్. అసలు ఏ మూవీ ఫస్ట్ పోవాలి ఏందనేది నాకైతే అర్థమైతలేదు. బట్ 2 మూవీస్ అయితే ఒకటేసారి యూజ్ చేస్తా. మీరైతే అప్డేట్ ఉండండి. మన మూవీకి అయితే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే రివ్యూ అయితే అప్లోడ్ చేసేసాను అనమాట. సో స్టే ట్యూన్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను మీకైతే మూవీ రివ్యూ అయితే అప్లోడ్ చేయబోతున్నాను అనమాట. సో మూవీ ఎట్లుంది ఏందనేది మీకైతే నేనైతే అప్డేట్ చేస్తాను అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకొని మన టాక్స్ విత్ ఎన్కే అయితే అప్డేటెడ్ అయితే ఉన్నాను అనమాట. అండ్ కమెంట్ చేయండి ట్రైలర్ మీకు ఎట్లా అనిపించింది ఏందనేది. నాకైతే ట్రైలర్ చాలా బాగా నచ్చింది. మెయిన్ థింగ్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఉందో అది నెక్స్ట్ లెవెల్. అసలు రజనీకాంత్ సార్ గారిది అండ్ అనిరుద్ బీజిఎం, లైక్ వాళ్ళిద్దరు కాంబినేషన్ ఏదైతే ఉంటుందో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు. ఇద్దరు కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చుతుంది. బట్ మూవీలో ఎట్లా ఉంటుంది ఏందనేది అయితే చూద్దాం. బట్ కింగ్డమ్ మూవీలో అయితే అనిరుద్ది అంతా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అంతా ఏం సెట్ కాలేదు. అండ్ సాంగ్స్ కూడా అంతా ఏం లేవు. ఆయన పెద్ద రోల్ అయితే ఏం లేకుండే. బట్ ఎందుకో ఈ మూవీలో కూలీ మూవీలో నాకు ఎందుకో ఆయనది బాగా రోల్ అయితే ఉండబోతుందేమో అనిపిస్తుంది అనిరుద్ది. సో ఐ హోప్ ఇట్ ఈస్ గోయింగ్ టు వెల్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇక్కడ ఎలివేషన్ సీన్స్ కూడా ఉంటాయి. ఎలివేషన్ సీన్స్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మూవీ నుంచి. కుప్పలు అయితే ఉండబోతున్నాయి అని అర్థమైపోతుంది. సో వార్ 2 అండ్ కూలీ రెండు ఒకటే రోజు అయితే రాబోతున్నాయి. నేనైతే వెయిట్ చేస్తున్నా ఈగర్లీ ఎట్లుంటాయో మూవీస్ అని చెప్పి. సో ఇప్పుడు కూలీ గురించి మాట్లాడాలంటే ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్. ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ ఆ డైరెక్షన్ పార్ట్ అంతా నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుందని అనిపిస్తుంది నాకైతే. సో మూవీ అయితే గుడ్ అని అయితే ఉండబోతుందని అయితే అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందని అనుకుంటున్నా. సో ద ట్రైలర్ ఈజ్ గుడ్. నెక్స్ట్ లెవెల్ ట్రైలర్ అయితే చాలా బాగుంది. ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇట్ ఈస్ వెరీ గుడ్ అండ్ దట్స్ ఇట్ గైస్. సో మూవీ రివ్యూ కోసం అయితే స్టే అప్డేట్ టు అవర్ టాక్స్ విత్ ఎన్కే యూట్యూబ్ ఛానల్. సో మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. మీకు ఎట్లా అనిపించింది అంటే నాకైతే కమెంట్ అయితే చెప్పండి, ఇప్పుడే చెప్పండి. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ.